దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది ఒక వ్యాపారం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ జీవన సంబంధమైన ఏ పనైనా కావచ్చు, లేదా ఆత్మ సంబంధమైనదైనా ఏదైనా కావచ్చు. ఒక పని ప్రారంభించేటప్పుడు చాలా ఆలోచించి మనము చేయాలని, లేదంటే నష్టపోతాము, లేదంటే కష్టంలో పడిపోతాం, లేదా లాస్ అయిపోయి మన జీవితము ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుందని మనం గమనించగలం. అయితే ఈ కార్యసిద్ధి మనలో జరగాలి అంటే, మనం ఒక పని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా మనకు జ్ఞానం అనేది అవసరము. ఆ జ్ఞానము చేతనే, తెలివి చేతనే మనము సక్సెస్ఫుల్గా ఆ పనిని కంప్లీట్ చేయగలము అని మనకు తెలుసు. అయితే పరిశుద్ధ లేఖనాలు కూడా ఈ మాటని మనకు తెలియజేస్తున్నాయి. చూద్దాము. లేఖన భాగము ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చివరి లైన్లో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఒక పని ప్రారంభించాలి, ఒక వ్యాపారం పెట్టాలి, లేదా ఒక వ్యవసాయం చేయాలి, లేదా ఏదైనా ఒక లాభం వచ్చే పని, ఒక జీవనోపాధి సంబంధమైన పని చేయాలి, పెట్టుబడి పెట్టాలి అంటే పెట్టుబడి అయ్యి కాదండి ముఖ్యం, జ్ఞానం ముఖ్యం అండి. నీ జ్ఞానమే దానికి ముఖ్యం. కార్యసిద్ధిని కలుగు చేసిద్దంట జ్ఞానం. నువ్వు చేస్తున్నటువంటి ఆ పని సఫలీకృతం అవ్వాలి అంటే, నువ్వు ప్రారంభించబోయేటటువంటి ఆ వర్క్ సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే, దానికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే జ్ఞానం. జ్ఞానం జ్ఞానం ఉండాలి. అది దైవ సంబంధమైన జ్ఞానం అయి ఉండాలి. డివైన్ నాలెడ్జ్ అయి ఉండాలండి. అనేక రకాల నాలెడ్జ్లు ఉండే, దయ్యపు జ్ఞానాలు ఉండే, అవి కాదు. డివైన్ నాలెడ్జ్ ఉండాలి, వర్క్ నాలెడ్జ్ ఉండాలి. నువ్వు ఏ పని అయితే ప్రారంభించబోతున్నావో, నువ్వు ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నావో, నువ్వు ఏ పంట అయితే పండించబోతున్నావో, దానిని గురించినటువంటి జ్ఞానము నీకు పూర్తిగా తెలిసి ఉండాలి. దానిని గురించిన జ్ఞానము నువ్వు తెలుసుకొని, ఆ జ్ఞానమును నువ్వు మైండ్లో ముంచుకొని, దానినే రిమెంబర్ చేసుకుంటూ, దాని ప్రకారము నువ్వు ఆ వర్క్ చేసినట్లయితే నీ కార్యము సిద్ధింప చేయబడుతుంది. నువ్వు సక్సెస్ఫుల్గా నడిచి సక్సెసర్గా నువ్వు మార్చబడతావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరుడి, సహోదరుడా, నీ జీవితంలో నువ్వు నష్టపోయేవు అంటే, నీ జీవితంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయిపోయావంటే, నీ జీవితంలో వ్యవసాయం చేసి నష్టపోయావంటే, నీ జీవితంలో ఒక పని ప్రారంభించి లాస్ అయిపోయావంటే, దాని అర్థం ఏంటంటే ఆ పనికి సంబంధించి సరి అయిన జ్ఞానం నీ యొద్ద లేదు. ఆ పనికి సంబంధించి సరి అయిన జ్ఞానము నీ యొద్ద లేకపోవటం వలన ఆ కార్యము సిద్ధింప చేయబడలేదు. అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వక నువ్వు నష్టపోయావు. అయితే ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినమున నీ పని తిరిగి ప్రారంభించు. అయితే మొదట నువ్వు జ్ఞానమును సంపాదించుకో. ఏ పనినైతే నువ్వు ప్రారంభించబోతున్నావో ఆ పనికి సంబంధించి A to Z మొత్తము తెలుసుకొని, దేవుని మీద ఆధారపడి ఆయన జ్ఞానాన్ని కూడా పొందుకొని అప్పుడు ఆ పని ప్రారంభించు. నీ కార్యము సిద్ధింప చేయబడుతుంది. నువ్వు సక్సెస్గా మార్చబడి అనేకులకు ప్రయోజనకరంగా ఉంటావు, మోడల్గా మార్చబడతావు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.